కొంతమంది కస్టమర్కి అయితే భుజం అనేది జారుతుంది, షోల్డర్ అనేది పైకి రావట్లేదు అంటారు. అదేవిధంగా చేతి టైట్ ఉంటుంది, బాడీ కరెక్ట్ ఉంటుంది, ఎందుకు అలా అనేసి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ఒక్కటైతే తెలుసుకుంటే బాగుంటుంది. ఒకసారి కటింగ్ అయితే పూర్తిగా చూడండి, వివరంగా చెప్తాను. వాళ్ళు మనకి ఇచ్చిన సైజ్ ప్రకారం అయితే నెక్ ఇక్కడ వరకు ఉందన్నమాట. అంటే ఈ కప్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్ అంటాం కదా. అయితే దీనికి ఏం చేసినంటే వాళ్ళు కొంచెం గల్ల పెద్దగా పెట్టమన్నారు అనమాట. మనం గల్ల పెద్దగా పెట్టాలంటే ఎక్కడ తీసుకోవాలనేది చూపిస్తుంది చూడండి. వాళ్ళైతే మనకు 1.5 ఇంచు నెక్ అయితే పెంచమన్నారు. అంటే పావు తక్కువ ఒక 2 లైన్స్ తక్కువ 1.5 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. చూసారా, అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తే 1.5 వరకు వచ్చేస్తుంది కదా, పావు ఇంచు ఖర్చు కలుపుకుంటే. అందుకని నేను 1.5 వరకే మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ చంకల ఆమెకు బ్లౌజ్ అనేది షోల్డర్ పైకి రావట్లేదు, చేతి టైట్గా అయిపోతుందని చెప్పారు. అంటే కొంతమందికి చేతి అనేది ఇట్లా లాగినా కూడా పైకి అనేది రాదు, చంక ప్లేస్ వచ్చే వరకు బాడీ బాగుంటుంది, హ్యాండ్ అనేది పైకి రాదు. అలాంటప్పుడు ఎలాగనేది చెప్తాను చూడండి. మనమైతే మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే మనకు 5.5 అయితే వచ్చిందనమాట చంక డౌన్ వచ్చేసి. ఇప్పుడు ఈమెకు ఈ హ్యాండ్ అనేది పైకి రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక 1/2 ఇంచు చంక డౌన్ అనేది పెంచుతున్నాను ఇలా. ఇప్పుడు సేమ్ నెక్ కూడా మనం పైన తీసుకుంది ఫస్ట్ మార్కింగ్ ఇది బ్లౌజ్ తోటి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలనుకునేది ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అయితే గల్ల ఎప్పుడైతే పెరుగుతుందో ఇది అనేది ఇలా కిందికి రావాలన్నమాట. గల్ల ఎప్పుడు మీదికి అవుతుందో ఇది కాస్త ఇలా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ నెక్ ప్రకారం నెక్ మనకి ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. 10.5 వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, కామన్గా అందరికీ 1.5 పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం 1.5 వరకే పెట్టేసేయాలన్నమాట. రౌండ్ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ వచ్చేసి ఇలా. అందులో ఈ నెక్ వెడల్పు అనేది కూడా పెరుగుతుంది కదా, అలాంటప్పుడు ఈ నుంచి ఇక్కడికి 3 ఇట్లా మార్కింగ్ వేసుకొని సేమ్ మనం ఇది షేప్ అనేది మనకు నచ్చిన డిజైన్లో వెడల్పుగా రావాలంటే ఈ విధంగానైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడైతే చెప్పాను కదా, ఒకవేళ వాళ్ళు గల్ల వేయించమన్నప్పుడు హ్యాండ్ పైకి రానప్పుడు ఎప్పుడైనా సరే చంక రౌండ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇది ఒకటి చెక్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే